అండ్ నేను మీ పెయింటర్ అబ్బాయిని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ అయితే మంచి లైట్ కలర్ అండి. సో మనకి కాంబినేషన్లో వచ్చరికి లైట్ బ్లూ స్కై టైప్ అనమాట. సో ఇది మొత్తం వైట్ అయిపోయింది. చెప్పాను కదా కలర్ అనేది సో తక్కువ రకం తీసుకుంటే మొత్తం ఇలా షేడ్ అయిపోతుంది అనమాట. కనిపిస్తుంది కదా గోడ మీద కూడా. సో నేనేమైనా పెయింట్ వేసింది సో అది కదండి, అది వచ్చరికి ఫుల్ డార్క్. సో దాని కాస్ట్ వచ్చి 1 లీటర్ వచ్చి 450 రూపాయలండి. 450 రూపాయలు అంటే ఒక 10 లీటర్లకి ఎస్టిమేషన్ అండి ఎంత వస్తుందో నీకు క్యాలిక్యులేషన్ ఇచ్చి చూపిస్తాను. సో చాలామంది ఈ డౌట్ ఏంటంటే మాకు చాలామంది మంచి క్వాలిటీ ఏది చెడ్డ క్వాలిటీ ఏది అని చాలామంది డిసైడ్ అయ్యారనమాట. సో వాళ్ళకి నేను ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు కనిపిస్తుంది నిపాన్ పెయింట్ సుమో ఎక్స్ట్రా డస్ట్ షీల్డ్ అండి. సో ఇది వచ్చరికి దీని కాస్ట్ వచ్చి 450 రూపాయలు లీటరు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చరికి 500-550 ఉంటుంది. బట్ నేను ఏంటంటే 450 అయితే కొట్టు వాళ్ళ సజెషన్ అడిగి సో అయితే తీసుకున్నాను. బట్ మీకు నిన్న ఒక ఆయన క్వశ్చన్ చేశాడు నన్ను. సో ఏం చేశాడంటే, బ్రదరు మీరు మంచి ఇప్పుడు తక్కువ క్వాలిటీ రకం ఎలా పెయింట్ ఎలా తెలుసుకోవాలి, మంచి క్వాలిటీ పెయింటింగ్ ఎలా తెలుసుకోవాలనేది నేను ఒకటే చెప్తాను. ఆల్రెడీ డబ్బా మీద మీకు ఉంటుంది. ప్రేమర్ అయితే అని ఉంటుంది డబ్బా మీద. దాంట్లో స్టేనర్ కొట్టేసుకొచ్చి అయితే కొంతమంది పెయింటర్స్ దాన్ని డూప్ చేస్తుంటారు. ఒకటి సో ఎఫెక్స్ అయితే ఎఫెక్స్ అల్టిమా అని ఒక ఉంటుంది. ఏషియన్ పెయింట్ అయితే మీరు ఏషియన్ పెయింట్ వాడితేనేమో ఎఫెక్స్ అల్టిమానో ఎఫెక్స్ లగ్జరీనో ఏదో ఒక ఆ డబ్బా మీద ఉంటుందన్నమాట. అక్కడ 6 ఇయర్ నుంచి 4 ఇయర్స్ వారంటీ అనేది ఉంటుందన్నమాట. అలాంటి వారంటీలో డబ్బా మీద లేకపోతే అది ఖచ్చితంగా మీకు ఫేక్ అనమాట. అర్థమవుతుందా? డబ్బా మీద ప్రైమర్ కోటింగ్ అని ఉంటే ఖచ్చితంగా యాక్చువల్గా అయితే అది ప్రైమర్ కోటింగ్లో స్టేనర్ కలిపి తీసుకొస్తున్నట్టు ఈ ఒక మేస్త్రి జరిగే సన్నివేశం అనమాట. లేదు హై క్వాలిటీ పెట్టాడంటే ఏషియన్ పెయింట్ అయితే ఎఫెక్స్ అల్టిమా అని ఉంటుంది, లేదంటే ఎఫెక్స్ ఎమోషన్ అని ఉంటుంది, లేదంటే ఇప్పుడు రీసెంట్గా కొన్ని వచ్చాయి వాటిలో అదేని కావచ్చు. ఏ డబ్బా మీదైనా 6 ఇయర్ వారంటీ 4 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ప్రైమర్లో కూడా 6 ఇయర్ వారంటీ 4 ఇయర్స్ వారంటీస్ ఉంటాయి అన్నమాట. వాటిని కూడా మీరు గమనించాలి. సో అట్లా ప్రతి ఒక్క కంపెనీకి ప్రతి ఒక్క నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే కలరు కరెక్ట్గా తీసుకొచ్చి మీకు నెంబర్ కొట్టిస్తే దాని మీద కోడ్ ఉంటుందనమాట. NNWX అని ఏదో ఒకటి 4323 అని నెంబర్ ఉంటుందన్నమాట. సో దీనికి మీకు కూడా దాని గురించి నెక్స్ట్ ఏదన్నా పెయింటింగ్ వర్క్ అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అది ఇప్పుడు నేను వాడేది నిపాన్ పెయింట్స్ అనమాట. నిపాన్ పెయింట్స్ అయితే దాంట్లో సుమో ఎక్స్ట్రా డస్ట్ షీల్డ్ అనేది బెస్ట్ అనమాట. అది వచ్చరికి 500 ఉంటుంది, 550 ఉంటుంది. ఇప్పుడు నేను వేసింది 550, 450. సజెషన్గా అయితే నేను వాడింది ప్రజెంట్ అయితే 550 అనమాట. బట్ నేను ఏంటంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని 430కి అయితే చేసుకున్నాను అనమాట. సో దాన్ని బట్టి మీరు పెయింటింగ్ అనేది 450 నుంచి 550 లోపు వేసుకుంటే మీకు బెస్ట్ అని నేను చెప్తాను. అంతకంటే ఇంకా తక్కువ పోయారంటే 350. అది వచ్చరికి ఆటం 2-in-1 చాలా తక్కువ అండి. సో అది వచ్చరికి మనకి 4 ఇయర్స్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే గోడ అనేది డల్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఇలా అయిపోయినట్టు ఉంటుంది. అందుకని ఎవరైనా పెయింటింగ్ వేసేటప్పుడు 550 పెట్టండి. ఖచ్చితంగా 7 ఇయర్స్ వారంటీ ఉంటుంది. బెస్ట్ అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆ డబ్బా మీద ఉంటుంది సుమో ఎక్స్ట్రా డస్ట్ షీల్డ్ అనో, అయితే ఏషియన్ అయితే ఎఫెక్స్ అల్టిమాన్ అనో, సో బెడ్జర్ అయితే దాంట్లో కొన్ని లిక్విడ్స్ ఉంటాయి అనమాట. దాన్ని మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని దాన్ని చూసుకొని ఖచ్చితంగా కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఫ్రాడ్ అంటున్నారు కాబట్టి, స్కామ్ జరుగుతుంది కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఒకవేళ ప్రేమర్లో స్టేనర్ కొట్టకొస్తే డబ్బా మీద ప్రేమర్ అని ఉంటుంది. పెయింటింగ్ కొట్టకొస్తే మాత్రం దాని మీద 6 ఇయర్ వారంటీ ఉంటుంది. అదే గుర్తు మెయిన్. ఇంకో సజెషన్గా చెప్పాలి ఏంటంటే ముందు డైరెక్ట్గా ప్లాస్టింగ్ చేసిన గోడకి ముందు ప్రైమర్ కోటింగ్ అప్లై చేసేసి అప్పుడు కలర్ కోటింగ్ ఇస్తే మీకు ఇలా అవుట్పుట్ అనేది వస్తుంది. లేదు మేము డైరెక్ట్గా పెయింట్ అప్లై చేస్తామంటే మీకు షైనింగ్ అయితే రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రైమర్లు వచ్చరికి సో మంచి క్వాలిటీ వేసుకోండి. అది కూడా 4 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటుంది. కాకపోతే ఒక 4000-5000 పడుతుంది ఒక 20 లీటర్లు వచ్చరికి. బట్ దాన్ని వేసుకుంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. స్టార్టింగ్ మనం వేసే ప్రైమరు గట్టిగా లేకపోతే నువ్వు ఇక్కడ పైన స్టార్టింగ్ వేసే పెయింట్ ఎంత కాస్ట్ తీసుకున్నా కానీ అనవసరం మీరు. సో అది గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా పెయింటింగ్ వేసుకోవడానికి ముందుగా మంచి ప్రైమర్ అయితే వాడండి. సో అది ఏషియన్ అయినా బెడ్జర్ అయినా నిప్పాన్ అయినా ఏదైనా సజెషన్గా వాడండి. మీకు దొరికింది సో కన్సల్ట్ చేయండి. ఒక మేస్త్రి ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు వాడిని కన్సల్ట్ చేయండి. సో అలాగే మేస్త్రి మాట వినకుండా మీరు ఇంటిగా అలాగే మళ్ళీ డీలర్ని కూడా కన్సల్ట్ చేయండి. ఏంటంటే ఇట్లా మేము పెయింట్ వాడుతున్నాం, ఎలాంటి పెయింట్ వాడితే బాగుంటుందని మీరు కొట్టు వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు మీకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా సరే పెయింటింగ్ చేయించుకోవడానికి వచ్చినా కానీ బేల్దారి పని చేసేటప్పుడు కానీ దాని గురించి మీకు ఒక 50% అన్న మీకు దానికి అనుభవం ఉండేటట్టుగా చూసుకోండి. మీరు తెలుసుకోండి దాని గురించి ఒక 50% తెలుసుకొని
ఏ పనైనా స్టార్ట్ చేయించండి. ఏదైనా పూర్తిగా అసలు ఏమీ అనుభవం లేకుండా పెయింటింగ్ పని అయినా కానీ, బేల్దారి పని అయినా కానీ, టైల్స్ పని కానీ చేయొద్దు. లేదంటే మీకు ఫ్రాడ్ జరిగిద్ది. తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మరిన్ని మన పెయింటింగ్ వీడియోలు తీసుకొస్తానికి ట్రై చేస్తాను. ఓకే.